రిజర్వేషన్ లేదు అసలు ఎక్కలేదు అసలు మరి దారుణంగా ఉంది. జనరల్ కోచ్ కాదండి బాబా, ఇది వచ్చేసి స్లీపర్ కోచ్. చూసారా ఒక్కో బెర్త్కి వచ్చి 3-4 పడుకున్నారు. ముందు ఉందండి మనకి ముసల పండుగ అని అంటారు జడ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని. కుర్రలు ఎంతమంది ఉన్నారండి మీరు? పెద్దాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పొద్దున్న 12 గంటలకి టీ. ఫ్లాట్ 130 అసలు తగ్గేదే ఉంటుందండి మన బండి. చూసారా ఎంత స్పీడ్లో స్కిప్ అవుతుందో. ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. ఫలక్నామా ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం అండి. అది ఎక్కడ దాకా అనుకుంటున్నారు, రాజమండ్రి నుండి విశాఖపట్నం దాకా అయితే జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మనం వచ్చేసి ఇప్పుడు నేను రైట్ను ఎక్కడైతే ఉన్నానంటే అది మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఆంటున్నట్టు ఉంది కదా, పాలకొల్లు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. నేను వచ్చేసి పాలకొల్లు నుండి రాజమండ్రి దాకా మేము స్పెషల్ అయితే వెళ్తాను. అక్కడ నుండి అయితే ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే ఎక్కి విశాఖపట్నం దాకా అయితే వెళ్తానండి. ఎందుకంటే విశాఖపట్నం నుండి పొద్దున్న బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వారం మొత్తం కూడా బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వ్లాగ్స్ అయితే వస్తాయండి. అలా అంటే లైక్ అరకు, కోరాపుట్ అటు సైడ్ అయితే వెళ్ళబోతున్నాను నేను. ఇంక మీరైతే గెస్ట్ చేసండి ఇంకా ఏ ట్రైన్ ఎంచుకుంటానో, ఏ ట్రైన్ జర్నీ చేయబోతాను మీకు అయితే ఐడియా వచ్చినట్లయితే కనుక పక్కాగా అయితే కామెంట్ అయితే చేయండి. జర్నీ వ్లాగ్ వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ వచ్చేసి అదిరిపోద్ది. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నట్లయితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే సూపర్ థ్యాంక్స్ ద్వారా అయితే సపోర్ట్ అయితే చేయండి. అంటున్నారు మన సబ్స్క్రైబర్ అండి, హాయ్ చెప్పండి సార్. చూసారా మన సబ్స్క్రైబర్ అండి, మనల్ని అయితే చెన్నై నుండి అయితే కలడానికి వచ్చారు అక్కడికి ప్రత్యేకంగా. ఇతను వచ్చేసి పాల్గొలేనండి, మా సొంతూరే. ఇప్పుడైతే కలిసారండి. ఎప్పుడు నుండో 1 year నుండి అయితే కలాలనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పటికైతే కలిసామండి మనం. ఆయన నెక్స్ట్ టైం కలుద్దాం వెళ్ళాను పర్సన్. చెన్నైలో అయితే నెక్స్ట్ టైం కలుద్దామన్నా వెళ్ళాను కంపల్సరిగా. ఈ అన్నది వచ్చేసి చెన్నై అండి. చెన్నై అయితే వెళ్ళిపోతున్నారు ఇంకో 2 daysలో. అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ వ్లాగ్ వచ్చేసి సరిపోద్దండి. అసలైన జర్నీ వ్లాగ్ వచ్చేసి మనకి రాజమండ్రి నుండి ఉంటుందండి విశాఖపట్నం దాకా ఫలక్నామా ఎక్స్ప్రెస్లో జనరల్ కోచ్లో. అసలైంది అక్కడ ఉంటుందండి జర్నీ అంతా కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను భీమవరం జంక్షన్ దాటగానే ఇప్పుడు దాకా మంచి స్లీప్ అయితే వేసాను. సరిపోద్దండి ఈ నైట్కి అయితే నాకు. అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఈ నిడదోలు రైల్వే స్టేషన్లో అయితే. ఆ వర్క్స్ కూడా కవర్ చేస్తాను అన్నాను కదండి. ఇండియన్ రైల్వేస్ ఎస్ఆర్ బ్రో అయితే ఉన్నారు కదా, గణేష్ నా కో యూట్యూబర్, అతను అయితే కవర్ చేశారు. ఆ వర్క్స్ వచ్చేసి వీడియో వచ్చేసి పోస్ట్ చేశానండి యూట్యూబ్లో, కమ్యూనిటీ పోస్ట్లో. ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా. అండ్ నాకైతే కుదరలేదు క్యాప్చర్ చేయడానికి. ఇప్పుడైతే నేను ఆఫ్టర్ 2 weeks తర్వాత అయితే మళ్ళీ వెళ్తున్నాను ట్రావెలింగ్ అయితే. ఇప్పటికే మన ఛానల్ వచ్చేసి 12 రోజుల పైన అయిపోయింది జర్నీ వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో అయితే ఫస్ట్ వ్లాగ్ కింద అయితే పెడుతున్నాను. దీని తర్వాత నుండి అయితే చాలా బ్యూటిఫుల్ జర్నీ వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందు ఉందండి మనకి ముసల పండుగ అని అంటారు జడ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని ఇంగ్లీష్లో అంటారు చూడండి. అలాగా మనకు ముందు ఉందండి ఇప్పుడు ఫలక్నామా ఎక్స్ప్రెస్లో జర్నీ. అక్కడ చూపిస్తుంది మనకి చుక్కలు. ఇంకో విషయం వచ్చేసండి, తుని నుండి అయితే ఒక రైలు ఫైన్ అయితే వస్తున్నారండి రాజమండ్రికి. ఆల్రెడీ అయితే రాజమండ్రి అయితే వచ్చేసారు అతను. ఇప్పుడు నాతో పాటు అయితే మళ్ళీ విశాఖపట్నం అయితే వస్తారండి ఫలక్నామా ఎక్స్ప్రెస్కి. ఎందుకంటే ఈ ఫలక్నామా ఎక్స్ప్రెస్కి విశాఖపట్నం వెళ్ళే మధ్యలో వచ్చేసి సామలకోటలో అయితే ఉందండి స్టాప్. దాని తర్వాత వచ్చేసి ఇంకెక్కడ నాన్ స్టాప్ అండి బండి. ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎక్కడానికి అతనైతే రాజమండ్రి అయితే వచ్చేసారు. ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రిలో అయితే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే ఇంకా ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయాలండి రాజమండ్రి నుండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ వ్లాగ్ వచ్చి సరిపోద్ది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మీ దేవుడు అన్నది అయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడ నుండి చూస్తున్నారో నాకు కూడా ఒక అవగాహన కింద అయితే ఉంటుంది. టైం చూసారండి కరెక్ట్గా 10:24 అయితే అవుతుంది. మన ట్రైన్ ఇక్కడ వచ్చేసి 24 minutes అయితే ఆపారండి. 24 minutes తర్వాత అయితే డిపార్ట్ అవుతుందండి మొత్తం నిడదోలు జంక్షన్లో. లాస్ట్ టైం అయితే మన ట్రైన్ ఇక్కడ వచ్చేసి 1:05 అయితే ఆపారు. అప్పుడు మీద ఇప్పుడైతే ఇంకా నయమని చెప్పొచ్చండి. ట్రైన్లో అయితే రాజమండ్రి అయితే వచ్చేసాం. నా పక్కన ఉన్నాడు కదా బ్రో, ఎవరనుకుంటున్నారు, రైల్ ఫైన్ అండి రమేష్ అని చెప్పాగా. హాయ్ చెప్పండి అన్న, హాయ్ చెప్పండి. మా నాన్నకి బాగా సిగ్గు ఎక్కువ. మనం రైట్నో మనం ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏదో లైట్లతో మెరిసిపోతుందిగా, ఏంటనుకుంటున్నారు అది రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం మనం ప్రజెంట్. ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ 15 kilometers దగ్గరలో ఉంది దాదాపు. లేట్ చేయకుండా అయితే టికెట్ తీసిన ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. స్టేషన్లోకి ఎంట్రన్స్ అయ్యేమో లేదో డిస్ప్లే బోర్డులు అయితే అలా ఉన్నాయి. ఆటోమేటిక్ టికెట్ బుకింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2-3 ఉన్నాయి. మనం అయితే తీసేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటరింగ్, టికెట్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉన్నాయండి, ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇదిగోండి టికెట్ అయితే తీసేసుకున్నామండి. మన టికెట్ వచ్చేసి ఎంత అయింది అనుకుంటున్నారు, ఇద్దరు కలిపి 190 రూపాయలు అయితే అయిందండి. అంటే టికెట్ వచ్చి ఎంత పడుతుంది, 95 రూపాయలు అండి ఫలక్నామా ఎక్స్ప్రెస్కి. ఇది సూపర్ ఫాస్ట్ టికెట్ అండి. ఇది ఇక్కడ నుండి 200 kilometers అండి డిస్టెన్స్. ఇక్కడ నుండి విశాఖపట్నం వచ్చేసి రాజమండ్రి నుండి మన ట్రైన్ అయితే వచ్చేస్తుందండి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. మనం అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోవచ్చండి. పొద్దున్న 12 గంటలకి టీ. ఆ టీ కదా ఇది కాఫీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నా ఫేస్ రియాక్షన్ చెప్తే మీకు అర్థమైపోయి ఉంటుంది టేస్ట్ ఎట్లా ఉంది ఏంటన్నది. అద్దుకోండి మన ట్రైన్ అయితే వచ్చేసింది. బ్యూటిఫుల్ వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే వచ్చేసిందండి. హౌరా సికింద్రాబాద్, అదేనండి సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ కాదనుకోండి, సూపర్ ఫాస్ట్. చూసారా జనాలు ఎలా ఉన్నారు,
ఇప్పుడు ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయాలండి. ఇప్పుడు మేము సాహసం అని చెప్పాలి. ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాం, చూడు ఎంత డిసప్పాయింట్ అయిపోయిందో. చూస్తామంటే ఎక్కువ అందులో కూర్చుంటే నా సంగీతాన్ని మసి అయిపోతుంది కదా. నీ సంగీతం విన్నాక జనం ఏది కూడా మసే కదా. మన ట్రైన్ వచ్చేసండి రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోతుంది. ఇంతకీ ఇక్కడ చిన్న ట్విస్ట్ అయితే జరిగిందండి. ట్విస్ట్ ఏంటంటే ఎదురు జనరల్ ఖాళీ లేదు కదండి, వెనకాల ఉన్న స్లీపర్లోకి వెళ్దామని అనుకున్నాం టీసీతో మాట్లాడి. కానీ వెళ్ళేలోపోతే ట్రైన్ అయితే కదిలిపోయిందండి. ఇంక ఏసీ కోచ్ అయితే ఎక్కేసాం. బాయ్ బాయ్ రాజమండ్రి. మన ట్రైన్కి వచ్చేసాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోట జంక్షన్. ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ ఇంకా మీకు చెప్పలేదు కదండి. రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. బాయ్ బాయ్ రాజమండ్రి. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోటలో దిగి వెనక్కి అయితే వెళ్దామండి. ఇంకో 3 కోచెస్ దాటితే మనం ఈ స్లీపర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. మన ట్రైన్ వచ్చేసండి సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి. ఈ సామర్లకోట జంక్షన్ నుండి అయితే 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి రాజమండ్రి సైడ్, రెండోది వచ్చేసి కాకినాడ అయితే వెళ్తాయండి, రైట్ సైడ్కి వెళ్తారు ట్రైన్స్. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం సైడ్ అయితే వెళ్తుందండి. గెట్ రెడీ ఫర్ 130 యాక్షన్. ఇక్కడ నుండి అయితే మొదలవుతుందండి మన బండికి 130 యాక్షన్. మన ట్రైన్ వచ్చేసండి పిఠాపురం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. అది కూడా ఫ్లాట్ 130 km/h అండి. ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PAT. కుర్రల్లో ఎంతమంది ఉన్నారండి మీరు? పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా రేట్ చేయకుండా మన ట్రైన్స్కి చాలా ట్రైన్స్ అయితే స్టాప్ ఉన్నాయండి. మన సైడ్ వచ్చే ట్రైన్స్కి పిఠాపురం రైల్వే స్టేషన్లో. మన ట్రైన్ వచ్చేసండి గొల్లపురంలో రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ గొల్లపురంలో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GLP. మన ట్రైన్ వచ్చేసండి ఫ్లాట్ 130 km/h ప్లస్ రన్నింగ్ ఎందుకు ప్రెసెంట్ అయితేనే నాన్ స్టాప్ అయితే నడుపుతుందండి. సామర్లకోట మన బండి వచ్చేసి అలా పిఠాపురంలో లేకపోయినా 130, అక్కడ అయితే నాన్ స్టాప్ అయితే రన్నింగ్ అండి. ఈ అన్నవరం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ANV. మన ట్రైన్కి రైట్ సైడ్ అయితే వచ్చిందండి ప్లాట్ఫామ్ వచ్చేసి అన్నవరం రైల్వే స్టేషన్ వచ్చేసి 130 km/h ఓవర్టేకింగ్ అండి. ఈ గూడ్స్ ట్రైన్ అయితే ఎంత స్పీడ్లో కొడుతుందో చూసారు అసలు స్పీడ్. బ్యాక్ 12 అయితే ఓవర్టేక్ చేసిందండి. మన ట్రైన్ వచ్చేసండి తుని రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. అది కూడా 20 km/h అండి. 20 km/h అయితే స్కిప్ చేస్తుంది బండి. ఎందుకప్పుడు ఎంత స్లోగా వెళ్తుంది? ఇంతకు ముందు 130లో వచ్చింది కదండి మీరు అయితే అనుకోవచ్చు. ఈ తుని రైల్వే స్టేషన్లో వచ్చేసి బండికి TSR అయితే ఉందండి. ఆ TSR వచ్చేసి 20 km/h అయితే ఉంది. ట్రైన్ TSR మీన్స్ వచ్చేసండి టెంపరీ స్పీడ్ రెస్ట్రిక్షన్ అండి. అంటే టెంపరీగా అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే, ఎందుకంటే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నారండి. ఇక్కడ నుండి ఒక రైల్ ఫ్యాన్ వచ్చారు కదా రమేష్ అన్న, మీకు చూపించాను కదండి రాజమండ్రిలోనే. ఆ అన్న వచ్చేసి నా కోసం అయితే రాజమండ్రి అయితే వచ్చారండి వెనక్కి. ఎందుకంటే ఈ ట్రైన్కి ఇక్కడ స్టాప్ లేదు కదండి, అందుకని నాతో పాటు అయితే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు అతన్ని చూపించడానికి మేమున్న సిచ్యువేషన్ ఫేస్ రివ్యూ ఇవ్వడానికి కూడా చాలా దారుణంగా అయితే ఉంది మా సిచ్యువేషన్. మీరైతే ఇంకా అర్థం చేసుకోండి ఎలా ఉంది ఏంటన్నది. ప్రజెంట్ అండి మన ట్రైన్ వచ్చేసి ఈ తుని రైల్వే స్టేషన్కి 103 km అయితే ట్రావెల్ చేసింది. అదేనండి 103 km అయితే ట్రావెల్ చేసిందండి ఈ తుని రైల్వే స్టేషన్కి. ఇంకా మనకు బ్యాలెన్స్ వచ్చేసి 97 km అయితే వెళ్ళాలండి. టోటల్ డిస్టెన్స్ వచ్చేసండి రాజమండ్రి నుండి విశాఖపట్నం 200 km అండి. మేమైతే బండి ఎక్కినప్పటి నుండి ఇప్పుడు దాకా అయితే నుంచునే ఉన్నామండి. అసలు ప్లేస్ అయితే లేదు అసలు బండిలో అలా ఖాళీ కూడా లేదండి నిజంగా అయితే. ఇంతకుముందు లాస్ట్ టైం నేను ఇదే ఫల్క్నామా ఎక్స్ప్రెస్లో రాజమండ్రి నుండి అయితే ట్రావెల్ చేశాను. ఎక్కడ నుండి అంటే రాజమండ్రి నుండి సామర్లకోట వరకు అయితే ట్రావెల్ చేసి అక్కడ నుండి బస్సు ఆటో ఎక్కి కాకినాడ అయితే వెళ్ళానండి. అందుకని ఇంతకుముందు రాజమండ్రి పాలకొల రాజమండ్రి జర్నీ వ్లాగ్ చేశాను కదండి, అప్పుడైతే చూపించాను మీకు. ఆ జర్నీ వ్లాగ్ వచ్చేసి కింద ఇస్తాను లింక్. అప్పుడు మా పొజిషన్ ఎలా ఉంది ఏంటన్నది కూడా చూడండి. అప్పుడు లాస్ట్ టైం ఎందుకంటేనండి నేను కాకినాడ వెళ్ళింది, చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారండి నాకు. కాకినాడ నుండి విజయవాడ వెళ్ళి మెమూ ఎక్స్ప్రెస్ అయితే ఎర్లీ మార్నింగ్ ఉంది కదన్నా ఫాస్ట్ మేము, ఆ మెమూ ట్రైన్ జర్నీ పెట్టండి. మీ అందరూ కామెంట్స్ అయితే ఎక్కువ చేశారు. ఆ ట్రైన్కి చాలా డిమాండ్ ఉందని చెప్పి నేనైతే ఇంకా ట్రైన్ జర్నీ వ్లాగ్ అయితే చేశానండి. అప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు అయితే డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఈ ఫల్క్నామా ఎక్స్ప్రెస్ వచ్చేసండి నేనైతే మాట ఇస్తున్నాను కంపల్సరీగా. ఈ ఫల్క్నామా ఎక్స్ప్రెస్ వచ్చేసి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే ట్రావెల్ చేద్దామండి. అది కూడా AC 3 టైర్లు అయితే చేద్దామండి. కంపల్సరీగా అయితే చేద్దాం, కొంచెం లేట్ అయినా పక్కాగా అయితే చేద్దామండి ఫల్క్నామా ఎక్స్ప్రెస్లో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు. మన ట్రైన్ వచ్చేసండి నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. అది కూడా ఫ్లాట్ 110 km/h అండి. ఈ నర్సీపట్నం రోడ్ అంటే స్టేషన్కి ఊరికి చాలా దూరం అని అర్థమండి. రోడ్ అన్న స్టేషన్స్ అన్నీ కూడా. మన ట్రైన్ వచ్చేసండి రేగుపల్లం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. ఈ రేగుపల్లం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి REG. ఈ రేగుపల్లం రైల్వే స్టేషన్లో 125 km/h అయితే స్కిప్ చేస్తుందండి మొత్తంగా మన ట్రైన్ వచ్చేసి. ఈ రేగుపల్లం రైల్వే స్టేషన్ నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో ఒక లైక్ అయితే వేసుకోండి, ఆ కామెంట్ అయితే చేయండి మాది రేగుపల్లం అని. మన ట్రైన్ వచ్చేసండి యలమంచిలి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ యలమంచిలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి YLM ఫ్లాట్ 130. అసలు తగ్గేదే లేదండి మన బండి. చూసారా ఎంత స్పీడ్లో స్కిప్ అవుతుందో. ఈ యలమంచిలి రైల్వే స్టేషన్లో అండి అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదేదో రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి, చాలా చిన్న రైల్వే స్టేషన్లో ఉంది ఇది వచ్చేసి. ఇదే రైల్వే స్టేషన్ అయితే మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అది కూడా అక్కడ అయితే లైట్స్ ఉన్నాయి చిన్న చిన్నగానే. ఈ స్టేషన్ వచ్చేసండి యలమంచిలి దాటగానే వచ్చిందండి.
మన ట్రైన్ అయితే అనకాపల్లి అయితే వచ్చేసిందండి. ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్ అండి మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు, అన్షెడ్యూల్ హాల్ట్ అండి. అంటే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ముందుగానే ఉందండి, అంటే బిఫోర్ టైం అండి, అరగంట అయితే. ఈ రైల్వే స్టేషన్లో ఆపుతారో లేదంటే లాగేస్తారో అన్నది అయితే చూద్దామండి. మరి ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్లో టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మన ట్రైన్ వచ్చేసి ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చిందండి. మరి ఆపేస్తారనుకుంటా, ఇంకా సిగ్నల్ అయితే క్లియర్ అవ్వలేదు మన ట్రైన్కి. ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఏకేపీ. స్టేషన్ చూసారండి అసలనే ఎంత నిర్మలంగా ఉందో ఈ అనకాపల్లి. ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంకా ఫ్యూచర్లో ఈ స్టేషన్ ఇంకెలా చేస్తారైతే చూద్దామండి. ఫైనల్ లుక్ ఇంకా టైం పడుతుందండి ఇవన్నీ అయ్యేటప్పటికి. అనకాపల్లి మెయిన్ లైన్ నుండి ట్రైన్ అయితే వెళ్తుంది కదండి, ఎల్హెచ్పి ట్రైన్. అదే ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసి రాజమండ్రి సైడ్ అయితే వెళ్తుందండి. ఏం ట్రైన్ అనుకుంటున్నారండి, అది భువనేశ్వర్ రామేశ్వరం వీక్లీ స్పెషల్ ట్రైన్ అండి. అది వచ్చేసి మండపం దాకానే వెళ్తుందండి, రామేశ్వరం దాకా వెళ్ళట్లేదు. అంటే పంబన్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదండి, ప్రజెంట్ అయితే మండపం దాకానే వెళ్తుందండి ఆ ట్రైన్. ఈ నుంచి రామేశ్వరంకి 10 కిలోమీటర్లు అవతల. మొత్తానికి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిందండి. ఆఫ్టర్ 20 minutes హాల్టింగ్ అండి అక్కడ. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం చూసారా 2:22 అయితే అయిందండి. అసలు రూల్ ప్రకారం వచ్చేసండి ఈ ట్రైన్ 2:46కి అయితే ఈ స్టేషన్లో అయితే ఆకుండా వెళ్ళాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 2:22 అయితే అయిందండి. ఇచ్చిన షెడ్యూల్కి చాలా ముందు అయితే వచ్చింది, అప్పుడే ఇక్కడికి వచ్చేసి 2కి అయితే వచ్చిందండి. ఇప్పుడైతే 2:22 అయితే అవుతుందండి ఇంచుమించు. 22 minutes హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయింది అనకాపల్లి నుండి. మొత్తానికి అయితేనండి ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్ అయితే గట్టి ప్లానింగ్ అయితే వేసారండి. చాలా డెవలప్మెంట్స్ అయితే బాగా జరుగుతుందండి అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం అయితే. మన ట్రైన్ వచ్చేసండి విశాఖపట్నం వచ్చేసి 3:20కి అయితే వెళ్ళాలండి. ఈ అనకాపల్లి నుండి విశాఖపట్నం వచ్చేసండి 37 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్ వచ్చేసి. నాకు తెలిసి ఇంకా ముందే తిరిగిపోద్దండి, 3:20కి అయితే వెళ్ళాలి విశాఖపట్నం వచ్చేసి. ఇంకా బిఫోర్ టైం అయితే వెళ్ళిపోతుందండి బండి అసలు వచ్చేసి. మన ట్రైన్ వచ్చేసండి దువ్వాడ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది, అది కూడా లూప్ లైన్ నుండి అయితే స్కిప్ చేస్తుందండి. మెయిన్ లైన్లో గూడ్స్ ఉంది కదండి, చూసారు కదా, ఆ గూడ్స్ అయితే లూప్ లైన్ నుండి అయితే ఓవర్టేక్ చేసిందండి. ఈ దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి బైపాస్ లైన్స్ అయితే వెళ్తాయండి, అదేనండి విశాఖపట్నం బైపాస్ లైన్స్. 2 వర్డ్స్ సెట్ అనుకున్నారు, 2 వర్డ్స్ సెట్ చేసి విజయనగరం వైపు అయితే వెళ్తాయండి లైన్స్. చాలా ట్రైన్స్లో విశాఖపట్నం వెళ్ళకుండా దువ్వాడ బైపాస్ నుండి అయితే వెళ్ళిపోతాయండి విజయనగరం, అలాగా భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్స్. మన ట్రైన్ వచ్చేసి అలా దువ్వాడ దాటిందో లేదో మంచి బ్యూటిఫుల్ కర్వ్ అయితే తిరుగుతుందండి. విశాఖపట్నం నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందండి మన బండి వచ్చేసి. చూసారండి ఆకాశం ఉరుముతుంది, నాకు తెలిసి విశాఖపట్నంలో వర్షం వచ్చే అవకాశం ఉందండి. మనం అయితే పొద్దున్న ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం. ఒకసారి మా కోచ్ పొజిషన్ చూడండి, ఇదే కోచ్ అనుకుంటున్నారు, జనరల్ కోచ్ కాదండి బాబా, ఇది వచ్చేసి స్లీపర్ కోచ్. చూసారా ఒక్కో బెర్త్ కోచ్ 3-4 పడుకున్నారు. చూసారండి ఆర్ఎస్సీ కూడా ఇలా ఉండదేమో బాబా బండికి, ఒక్కో సీట్లో 4-5 అయితే కూర్చున్నారండి లోయర్ బెర్త్లో. మొత్తానికి అయితే విశాఖపట్నం అవుటర్లో అయితే ఉందని మన ట్రైన్. కోచ్ పొజిషన్ చూసారు ఎలా ఉందో ప్రజెంట్ సిచ్యువేషన్. రాజమండ్రి తర్వాత నుండి అయితే అస్సలు మామూలుగా లేదండి. తీసిన వీడియోస్ బట్టి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత కష్టపడి తీసిన ఏంటన్నది. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి, మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలండి. మీరు సపోర్ట్ చేయాల్సిందే ఏం లేదండి, ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మరిన్ని జర్నీ వీడియోస్ కోసం ఎవరైతే ట్రైన్ జర్నీ వ్లాగ్స్ ఇష్టంగా చూస్తారో వారికైతే రికమెండ్ చేయబడుతుంది. అలా కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మర్చిపోకండి. ఫైనల్లీ అండి మనమైతే విశాఖపట్నం అయితే వచ్చేసామండి. నా జర్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేసండి ఈ ట్రైన్లో పక్కగా అయితే ట్రావెల్ చేయాలండి. ఎవరైనా మన తెలుగు వాళ్ళు అయితే పక్కగా అయితే ఏసీ టికెట్ అయితే బుక్ చేసుకోండి. 3 tier నుండి అయితే బెటర్ అండి, ఎకనామీ అయినా పర్లేదు ఏసీ. ఎవరైనా మన తెలుగు వాళ్ళు అయితే అసలు ట్రావెల్ చేయలేరు ఈ ట్రైన్లో జనరల్ అయితేనే. పక్కగా నేను చెప్పేది అయితే కనుక పక్కగా అయితే మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు మన తెలుగులో ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఏసీ టికెట్ అయితే బుక్ చేసుకోండి. వీళ్ళందరూ ఒడిస్సా వాళ్ళు, బ్రహ్మపుర మొత్తం హౌరా వాళ్ళు ఉంటారు, మొత్తం గలీజ్గా ఉంటారు. వీళ్ళ ట్రైన్ ఎక్కారంటే ఇంక బట్టలు వేసుకొచ్చి ఉంటారండి, మొగలు ఎవరైనా ఉన్నారంటే ఆ టైప్లో అయితే ఉంటారు. ట్రైన్ అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది, మామూలు కదా అసలు తట్టుకోలేరు. నేనైతే ఇంకా స్లీపర్ ఎక్కానండి, స్లీపర్ కోచ్ పొజిషన్ చూసారు కదా మీరు ఎలా ఉందో, ఒక్కో బెర్త్ కోచ్ 2 అయితే ఎక్కేసారండి. అట్లా ఉంటుంది మరి ఫల్క్నామా ఎక్స్ప్రెస్ అండి. ట్రైన్ అయితే నెంబర్ 1. ఇంతకన్నా ఇంత తక్కువ టైంలో ట్రైన్ అయితే మన సైడ్ అయితే లేదండి, హౌరా వెళ్ళేది. చాలామంది అయితే మన తెలుగు వాళ్ళు అయితే వెళ్తారు వ్యాపారం ఏమైనా వస్తువులు కొనడానికి, బట్టల కనుక రీచ్ చేయడానికి అయితే వెళ్తారు. ఈ ట్రైన్లో అయితే ఏసీ 3 tier ప్రిఫర్ చేయండి కంపల్సరీగా. మీకు అయితే మాట ఇచ్చింది కదండి ఈ ఫల్క్నామా ఎక్స్ప్రెస్లో ఎంట్రీ అయితే ట్రావెల్ చేస్తానండి ఏసీ 3 tier. మీరైతే కామెంట్ చేయండి హౌరా నుండి సికింద్రాబాద్ దాకా చేయమంటారా, సికింద్రాబాద్ నుండి హౌరా దాకా చేయమంటారండి. నేనైతే పక్కగా అయితే చేస్తానండి. వెల్కమ్ టు విశాఖపట్నం. ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే విశాఖపట్నం అయితే చేరుకుందండి. ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కేపీ. ఈ ట్రైన్లో ప్రయాణం చేయాలంటే నీరసం వచ్చేసిందని బాబు నిజంగా. ఇంకెప్పుడు జీవితంలో కూడా ఎక్కలేను అసలు ఈ ట్రైన్, రిజర్వేషన్ లేదు అసలు ఎక్కలేను అసలు, మరి దారుణంగా ఉంది. విశాఖపట్నంలో పొద్దున్న బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి. మీరైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీస్ అయితే వస్తాయండి వారం అంతా కూడా పక్కాగా. ఇంకోటి ఏంటంటే మీరు చేయాల్సిన నాకు సపోర్ట్ లైక్ చేసి షేర్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలా కామెంట్ అయితే చేయండి, మీరు ఎవరు అన్నది సరిపోద్ది. అలాగే మీరు ఇంకా షేర్ చేస్తే మీ వాట్సాప్ స్టేటస్లో ఇంకా నాకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అలాగే ఇంకా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సూపర్ థ్యాంక్స్ ద్వారా అయితే సపోర్ట్ చేయండి.